నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాట్లాపూర్ విలేజ్ అయితే ఉన్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చినప్పటి నుంచి గత 2.5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాల్లో ఉన్న కొడంగల్ నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇండస్ట్రియల్ పార్క్ పేరుతోటి అన్యాయంగా అక్రమంగా రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకునే కార్యక్రమం దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ సాగుతుంది. అభివృద్ధి బాటనేమో పక్కన వదిలేసి భూములు కబ్జాలు లేకుంటే రైతులని పోలీస్ స్టేషన్ పాలు చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ సొంత నియోజకవర్గం మా సొంత ప్రాంతవాడైనా సీఎం అయితే మాకెంతో అభివృద్ధి అవుతుందని ప్రజలు ఏరుకోరు రేవంత్ రెడ్డిని ఓటేసిన పాపానికి ఈరోజు ఎగిరెగిరి దనినట్టుగా ప్రజల్ని రైతులని నానా హింసలు పెట్టుకుంటూ పట్టా భూములను సైతం విడబెట్టకుండా ఇండస్ట్రియల్ పార్క్ పేరుతోటి భూములు లాక్కునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. గతంలో మనం చూసుకోవచ్చు, జల్ జమీన్ జంగల్ ఈ యొక్క కార్యక్రమం దిశగా ఆనాడు గిరిజనులు ఏ విధంగా కుమరం భీం కొట్లాడారో అదే కార్యాచరణ దిశగా ఈరోజు మళ్ళీ రైతులు ఆ నినాదాలతోటి మళ్ళీ వాళ్ళు భూములు కాపాడుకోవడానికి సర్వాత్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా ఉన్న కార్యకర్తలు ఉన్నా కూడా వాళ్ళని వదిలిపెట్టకుండా పోలీస్ స్టేషన్ పాలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ పహారాలో ఈ నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ 18 రోజుల పాటు వీళ్ళ యొక్క డిమాండ్ని కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు స్వీకరించలేదు. దీనిపైన కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేకపోవడం, ఇక్కడ చాలా వరకు అసంతృప్తికి గురవడం కూడా జరిగింది. ఈ యొక్క విషయం పైన అసలు ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది, వీళ్ళ భూములు దేనికోసం లాక్కుంటున్నారు, అసలు ఇక్కడే స్పెసిఫిక్గా తీసుకోవాల్సిన అవసరం వచ్చిందో ఒకసారి రైతులను కూడా అలాగే తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఏం ప్రాబ్లం అండి ఇక్కడ, దేనికోసం ఈ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతోటి భూములను ఏ విధంగా లాక్కుంటారు? ప్రభుత్వం ఏమైనా మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం లాంటిది ఏమైనా ఉందా, లేకుంటే దౌర్జన్యంగా వ్యవహరిస్తూ ఉన్నారా? నా పేరు పులిందర్, నేను కాడ్లాపూర్ గ్రామ సర్పంచ్ను. అయితే స్థానికంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు, నేను కూడా కాంగ్రెస్ సర్పంచ్నే. 2000 గత నెల ఫిబ్రవరి 28 తారీఖు రోజు 13 తారీఖు రోజు ఫిబ్రవరి 13 తారీఖు రోజు గెజిట్ నెంబర్ అనేది ఇచ్చిండు. ఎవరు జిల్లా కలెక్టర్ గెజిట్ నెంబర్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత మేము స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని పోయి అడిగిన, నేను పర్సనల్గా దగ్గరికి పోయి, సార్ మా విలేజ్లో ఉన్న 428 ఎకరాల గౌటాన్ భూమి ఇట్లా గెజిట్ నెంబర్ ఇచ్చారు, ఇండస్ట్రీ పార్క్ కారిడార్ కోసం ఇచ్చిండు కదా, మరి ఏంది సార్ మీకు తెలుసా తెలియదు అంటే, నాకు తెలియదమ్మా, అది డైరెక్ట్ అక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చింది, నాకు సంబంధం లేదని చెప్పిండు. అరే మీకు సంబంధం లేకుండా ఎట్లయితే సార్, ఒకసారి ఆలోచన చేసి మాట్లాడని చెప్పండి అంటే, నేను పైన మాట్లాడి చెప్పా, ఇప్పటికైతే నిజంగా నాకు తెలియదు, నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పిండు. సరే అని చెప్పి మళ్ళీ ఊర్లోకి వచ్చి ఇట్లా వచ్చిందని వీళ్ళందరూ అడిగితే, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ కూడా పోయినాం. మళ్ళీ పోయి కూడా మళ్ళీ అడిగితే నాకేం తెలియదు అని అందరి ముందర మాట్లాడి చెప్పిండు. కావాలని ఓ మేడానికి అక్కడ మేడం ఉంటుంది, ఆ మేడాన్ని అడిగిండు, మా ముందర అడిగి చెప్పినాక ఆపుతా అని చెప్పిండు. మళ్ళీ ఆపుతా అంటే చూసాం ఆపుతారేమన్నా ఆలోచన చేసాం, ఆపలేడుగా. ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏరియాలో ఇదే కనుక నిర్మిస్తే మీ ఊరే కదా అభివృద్ధి అయ్యేది, అంటే ఇక్కడ వాళ్ళకి జీవనోపాధి దొరుకుతుంది, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని కూడా ప్రభుత్వం డిమాండ్ చేసే కార్యక్రమం తీసుకుంది. మీరేమంటారు దీనికి? అభివృద్ధి కొన్ని వేల ఎకరాలు గత 2013 నుంచి 2009 నుంచి సేకరించారు. ఒక మల్లన్న సాగర్ తప్ప వేరే ఎక్కడ కూడా సంపూర్ణంగా జరగలేదు. ఇప్పుడు ఇక్కడ తన 2 గ్రామాలకు 1200 ఎకరాలు తీసుకొని నువ్వు ఎప్పుడు అభివృద్ధి చేస్తావు? ఎవరికి అభివృద్ధి కనిపిస్తుంది? మాకైతే అభివృద్ధి ఇప్పుడు కనిపించేది గత 40-50 సంవత్సరాల తర్వాత ఇట్లా నువ్వు సేకరించినాక అప్పటికి కనిపిస్తున్నది. మేము అప్పటి వరకు ఉండేది లేదు, చూసేది లేదు. అభివృద్ధి అంటే ఈరోజు నువ్వు భూమి సేకరించి 2 నెలల 3 నెలల ఏం అభివృద్ధి చేస్తావు చూపించి గెజిట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మేము గీ పర్పస్లో తీసుకుంటున్నా, ఇది ఇప్పుడు చేస్తా, ఇన్ టైం లోపల చేస్తా అని చెప్పి దానికి ఎవరైనా జనాలు సహకరిస్తారు. నువ్వు ఈరోజు జనాలతోని భూములు తీసుకొని లాక్కొని ప్రైవేట్ వ్యవస్థకు ఎవరికో తన 20కో 10కో తీసుకొని ప్రైవేట్ వ్యవస్థకు అమ్ముకుంటున్నాం అన్న ఆలోచన కూడా మేము వచ్చినాం. మేము చూడడానికి కూడా అదే కనిపిస్తుంది. గత ప్రభుత్వాలు చేసింది కూడా అదే కనిపిస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా మాకు అదే కనిపిస్తుంది. కాబట్టి చిన్న 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతుల మేము ఇక్కడ ఉన్నాం. కాబట్టి దయచేసి ఎక్కడైనా మంచి భూములు ఉన్న వేరే భూములు ఉన్న గుట్టలు చెట్లున్న భూములు తాను వేసుకో, మా కాన్సెన్స్లు అవసరం లేదని స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ కూడా చెప్పినా కానీ అర్థం చేసుకోలే. ఆయన పైన రేవంత్ రెడ్డితో మాట్లాడతా వాళ్ళతో మాట్లాడతాను కూడా చెప్పిండు. ఎక్కడ మాట్లాడినా చేయలేదు. గవర్నమెంట్ చేసే స్పందన వాళ్ళకి ఉన్నది, రోజు మెరుగుపరుస్తారు. అంటే వాళ్ళు చేసే పని మాత్రం చేస్తారు. మేము ధర్నా ఇప్పటికి 18 రోజులు అయింది. 18 రోజుల సంది నువ్వు ఎందుకు చేస్తున్నావు రాబాయ్, నేను ఉన్నా అని కూడా ఒక ఫోన్ లేదు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, రైతులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా అభివృద్ధిని మాత్రం ఎవరు ఆపలేరు, మేము మాత్రం ఇది కట్టే తీరుతాం అని చెప్తా ఉన్నారు. అయితే తెలంగాణ అంటేనే ఒక ఉద్యమాల గడ్డ ఇది. అందులో ఇక్కడ కాళ్ళపూర్ మేము పార్టీలకు అతీతంగా నా కాళ్ళపూర్ గ్రామ ప్రజలందరం ఏకంగా ఉంటాం. నీ గవర్నమెంట్ ఎంత
మమ్మల్ని ఏమిటి గురి చేసినా వెనక తగ్గే ప్రసక్తి అయితే ఉండదు. ఎందుకు ఉండదు అంటే మా దాన్న ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఉన్నారు. పెద్ద ఒక 10 ఎకరాల భూమి ఉండి 2 ఎకరాలు పోతున్నా 4 ఎకరాలు మిగులుతున్నది. మాకు ఇంకా మంచిగా అయితే ఆలోచన లేదు. కాబట్టి ఆయన ఎంత ఇది చేసినా మేము భూములు అయితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కొంతమంది పక్కలున్న లీడర్లు కానీ పక్కలున్న గ్రామ పంచాయతీలు కానీ పరిగి మండలం వాళ్ళు కానీ కూడా ఏమంటారు అంటే సార్ గవర్నమెంట్ గెజిట్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఎనికి తగ్గే పరిస్థితి లేదని చెప్తారు. కానీ ఎనికి తగ్గించే పరిస్థితి తీసుకొస్తాము మా గ్రామ ప్రజలం అనేది మేము బరాబర్ చెప్తున్నాం. ఎంత దూరమైనా పోతాం, ఎంత ఉద్యమమైనా చేస్తాం, ఏమైనా చేస్తాం, బరాబర్ చెప్తున్నాం. ఏమైనా చేస్తాం, ఎక్కడికి పోయినా సరే. ఇప్పుడు మనం చూసినప్పుడు 2009 నుంచి అదేంది తెలంగాణ ఉద్యమం కదా, ఆ ఉద్యమం కన్నా ఎక్కువనే గట్టిగా అవుతుంది. ఈ కాలాపూర్ నుంచి మరో తెలంగాణ ఉద్యమం లెక్కనే జరిపిస్తాం. ఇది కళాఖండిగా చెప్తున్నాం. అంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా కూడా లేకుంటే దానికి తగ్గట్టుగా ఏమైనా డబ్బులు ఇచ్చినా కూడా తగ్గే ప్రసక్తి లేదంటే ప్రభుత్వ ఉద్యోగం ఎక్కడిస్తారన్నా? ఎవరు ఇస్తారు ప్రభుత్వ ఉద్యోగం? ఎప్పుడు ఇస్తారు? నువ్వు ఏ కంపెనీ ఇస్తున్నావు చెప్పు ఫస్ట్. నా విలేజ్లో చదువుకున్న సబ్జెక్ట్ ఏమున్నది, నువ్వు ఏ కంపెనీ ఇస్తావు, ఏమి ఇస్తావు? నాకు ఉన్న గీడ సోలార్లు ఉన్న కంపెనీకి అటెండర్కి పనికి రాలి. నా ఊళ్ళో సోలార్ ఉన్నది, విండ్ పవర్ ఉన్నది, కనీసం అటెండర్ చేయని కూడా నా ఊళ్ళో పనికి వస్తలేరు. అంతా వేరే రాష్ట్రాలలోకి వెళ్ళి వేరే ఊళ్ళలోకి వెళ్ళి వచ్చి పని చేసుకొని పోతారు. లక్షల జీతాలు వాళ్ళు చేసుకుంటే 4,000 జీతాలకు మా వాళ్ళు కొట్లాడి అట్లా పని చేసుకుంటున్నాం. మేము అంతా నిరుపేదలు ఉన్నాం. ఇక్కడ నువ్వు రేపు పొద్దుగాల కంపెనీలు వేస్తా అంటే ఎవడొప్పుకుంటాడు? ఏం కంపెనీలు వేస్తావు చూపెట్టి, నువ్వు రేపు పొద్దుగాల నాకు చెప్పు. నువ్వు గ్రామ పంచాయతీ తీర్మానం చేసినప్పుడు రా నా ఊళ్ళోకి వచ్చి ఈ కంపెనీ వేస్తున్నా, ఇన్ టైంలో నేను ఈ ప్రజలకి ఈమెయిల్ చేస్తాను చెప్పమని చూద్దాం. గవర్నమెంట్ వచ్చి కలెక్టర్ చెప్తాడా, ఎంఆర్ఓ చెప్తాడా, ఎవరు చేస్తారో రమ్మని. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ నిర్వహించే కార్యక్రమాలు చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కావాలని రైతుల్ని రెచ్చగొడుతున్నారని కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయ్యో, గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ వాళ్ళు ఏదన్నా అభివృద్ధి పని చేస్తుంటే కూడా కావాలని రేవంత్ రెడ్డి కూడా రెచ్చగొట్టి రోడ్ల మీద పోయి ధర్నాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మేము ఆయన కూడా సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 2018 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడే ఉన్నాం. ఇప్పటి వరకు ఎన్ని మంచి చెడులు వచ్చినా కానీ అదే పార్టీలో ఉండి పని చేసుకుంటూ వచ్చినాం. పోలే, వేరే పార్టీకి పోలే. ఆయన కూడా అదే పని చేసిండు. ఈ రోజు కూడా బీఆర్ఎస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ వితౌట్ వేరే సిపిఐ ఎవరు మద్దతు ఇచ్చినా మేము బరాబర్ ఉంటాము. వాళ్ళు ఎవరో వచ్చి రెచ్చగొడితే రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నిజంగా మాకు ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ కాలాపూర్ విలేజ్ ఇలా నిజంగా ప్రాబ్లం ఉన్నది. దళారీలు లేరు, ఇక్కడ చిన్న రైతులు ఉన్నారు, ఇక్కడ ఉన్నది. కాబట్టి మేము ఉద్యమం గట్టిగా చేస్తున్నాం. మేము ఉద్యమం చేస్తున్నామని మీడియా ద్వారా మీ అసొంటోళ్ళు సానుభూతి మీ అసొంటోళ్ళు వచ్చి ఒకటి సెండ్ చేయడం వల్ల రాష్ట్రం మొత్తం చేరుతుంది. తెలిసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న లీడర్ బరాబర్ వస్తారు, చెప్తారు, చేస్తారు. స్థానికంగా కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నారు ఇక్కడ. సొంత పార్టీ ఇలా చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? నాకు సొంత పార్టీ ఉండి గవర్నమెంట్కి అపోజ్ చేయడం చేయాలని నాకు కూడా బాధ ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి చేస్తుంటే నేను ముందుకు పోవాలి. అభివృద్ధి అంటుండే కదా, ఏం అభివృద్ధి అన్నా? నువ్వు చెయ్యి అభివృద్ధి. ముందు తీసుకున్న భూసేకరణ చేసిన భూములు చాలా ఉన్నాయి, చూపిస్తాం. అక్కడ నువ్వు అభివృద్ధి చేసి చూపించు. నువ్వు ఒక తాన భూసేకరణ చేసినావు. ఆ భూసేకరణ చేసిన తాన నువ్వు ఎంత పర్ఫెక్ట్ పని చేసి అక్కడ ఉన్న స్థానికులు ఉన్న వాళ్ళకు ఎన్ని జాబులు ఇచ్చినావు, ఎంత మెజారిటీ పడ్డది, నువ్వు ఆడ కంపెనీ పెడితే ఎవరు బాగుపడుతున్నా అనేది మేము ఆలోచన చేయాలి. నువ్వు ఆలోచన చేస్తున్నావా? చేస్తలేవు. కంపెనీ ఎవరికి ఇస్తావు? నువ్వు దళారులకు ఇస్తావు, నీకు అనుకున్న వాళ్ళకి ఇస్తావు, నీకు అనుకున్న వాళ్ళకు కాంట్రాక్టర్లు ఇస్తావు. మేమేం బాగుపడతాము? మా ఊళ్ళో భూములు తీసుకుంటాం, మాకేం బాగుపడతాము? అదే ఎకరకు గవర్నమెంట్ లెక్కల ఏదైతే ఉన్నదో 13 లక్షలు 20 లక్షలు ఇస్తావు. ఇస్తావు, వెళ్ళగొడతావు. అవి మేము ఏం చేస్తాం? రేపు పొద్దుగాల నా పైసలు ఉన్నాయని నా తన పైసలు నిలబెట్టుకుని కెపాసిటీ నా తను లేకుంటుంది. అది నెలన్నో 2 నెలల్లో 3 నెలల్లో నేను అయిపోగొడతాను. తర్వాత నేను ఏం చేయాలి? అదే కంపెనీలకు అటెండర్ పనికో వాడు ఎరిగింది ఎత్తిపోయినాక నేను పోవాలి. నా ఊరు ప్రజలు పోవాలి. ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది చూపెట్టమని రమ్మన్. అంటే రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే సీఎం సొంత నియోజకవర్గంలో ఉన్న కొడంగల్లే కావచ్చు, మీ కాడ్లాపూర్ విలేజ్ కావచ్చు, ఈ భూములు సారవంతమైన భూములు కావు, ఇటువంటి ఏరియాలలో ఇట్లాంటి కంపెనీలు పెట్టుకుంటే బెటర్ అనుకుంటూ వాళ్ళ డిసిజన్ కూడా తీసుకున్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ, భూసేకరణ చేసిన తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, వీళ్ళందరిని వచ్చి ఇక్కడ సారవంతమైన భూములు ఉన్నాయా లేక ఓన్లీ చెట్లు గుట్టలు బురకలు ఉండే భూములు ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మళ్ళీ చూడండి, అక్కడ కనిపిస్తుంది భూమి ఎట్లున్నది. అది ఆ సాయిల్ మంచి బ్లాక్ సాయిల్ అండ్ రెడ్ సాయిల్ మిక్సింగ్ అయ్యి పంటలు అంటే భూములు ఇక్కడ ఉన్నాయి. అదే లగచర్ల లేకనో గుట్టలు చెట్లు ఉండి రాళ్ళు ఉండి ఆ రాళ్ళను నమ్ముకుంటే పైసలు వస్తాయన్న భూములు కావు ఇక్కడ ఉన్నది. మంచి భూములు ఉన్నాయి, విలువైన భూములు ఉన్నాయి, విలువైన పంటలు పండుతాయి. ఒక పసుపుని తీసుకో, ఒక పత్తి తీసుకో, ఒక కంది తీసుకో, ఒక వామ తీసుకో, విలువైన పంటలు ఈ కాలాపూర్లో పండుతాయి. ఒకప్పుడు కాలాపూర్ పత్తి అంటేనే రాష్ట్రంలో నంబర్ 1 పత్తి ఇక్కడ కాలాపూర్. ఇక్కడ పోయినా కానీ 10 రూపాయలు 3,000 రేటు ఉంటే ఇక్కడ ఈ పత్తి కాలాపూర్ దాని పరి కాన్సెన్సీలో కాలాపూర్ దాని పత్తి పోతే ఇంకో 200 ఎక్కువ కొట్టి కొన్ని దళారులు ఉండే అంత మంచి భూములు ఉండే. అసొంటి దాన్ని నువ్వు ఈరోజు బురకల చెట్లు ఉన్నాయి, మంచి భూములు లేవు, మేము పాడుపడ్డ భూములు తీసుకుంటున్నామని నువ్వు జనాలకు
తప్పుడు ప్రచారం చేసుకుంటే గవర్నమెంట్ మా దగ్గరికి వస్తున్నారు. మేము తప్పుడు ప్రచారం చేస్తలేం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కన్నా ప్రతి ఒక్కరు బాధితులే ఉన్నారు ఇక్కడ. అంటే రేవంత్ రెడ్డి గెలవక ముందు హామీ ఏమైనా ఇచ్చిండా ఇట్లా నేను కంపెనీలు తీసుకొస్తా? రేవంత్ రెడ్డి హామీ కాదు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే ఎక్కడైనా కానీ తెలంగాణ డిస్టిక్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్ భూములు గుంజుకుంటున్నది. నేను నా ప్రభుత్వం నా ఇందిరమ్మ పాలన వచ్చిన తర్వాత గవర్నమెంట్ భూములు మొత్తం నేను ప్రజలకు పట్టా చేసిస్తా అని చెప్పిండు. ఆ మాట నేను నా ఊళ్ళో గ్రామ ప్రజలకు కూడా 100 మందికి అదే మాట చెప్పి పరిగి మండలంలో లేని కాన్స్టెన్సీ లేని మెజార్టీ కూడా ఆయనకి ఇచ్చినాం. కానీ ఫైనల్ గా ప్రభుత్వానికి మీరేం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వానికి మాకు ఒక్కటే ఎత్తున ప్రభుత్వానికి ఇప్పటి కూడా ఈ 18 రోజులైంది మేము ఇక్కడ నిరాదీక్ష చేయడం మా గ్రామ ప్రజలందరం కలిసి. ఆయన వెంటనే ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను ఉపసంహరించుకోను, నా గవర్నమెంట్ ఉన్నది, నేను చేస్తా, మొండి వైఖరి వయసా, నేను ఒకసారి గెజిట్ నెంబర్ ఇచ్చిన తర్వాత వెనుకకు తగ్గే ప్రసక్తి లేదు. తగ్గితే నా గవర్నమెంట్ ఫెయిల్ అయిందని అందరు అనుకుంటారని ఆలోచన చేసి ఆయన ఇంకా ముందుకు పోయి ఇది చేస్తామంటే ఆయన ఎంత ముందుకు పోయినా మేము భూములు అయితే ఇవ్వం. ఇక్కడ ఉన్న 50-60 మంది రైతులు సావడానికి కూడా సిద్ధం ఉన్నారు. కానీ నేనే ఆపుతున్నా ఇప్పటి వరకు కూడా. వాళ్ళు గవర్నమెంట్ ఏమనుకుంటుంటే ఎవరు చావడం 4 రోజులు లొల్లి పెడతారు, బంద్ అవుతారు, మేము పోతాం మాట్లాడతాం, ఒక్కొక్కరు లొంగ తీసుకుంటాం, పని చేసుకుంటాం అని ఆలోచన చేస్తుంది. కానీ అది తప్పుడు. నువ్వు అన్ని ఊళ్ళల్లో చేసింది ఒకటే ఎత్తు ఉంటుంది, ఈ కాళ్ళపూర్లు చేసింది మరో ఎత్తు ఉంటుంది. అది ఎంత దూరం తీసుకుపోయినా కానీ నేను సర్వసిద్ధం ఉన్నా.